గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారంటూ దర్శకుడు నాగ్ అశ్విన్పై ప్రశంసలు కురిపించారు. కలియుగం అంతం అయిన తర్వాత పరిణామాలను మహాభారతంతో లింకు చేసి దర్శకుడు కథను నడిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఫ్యూచర్ని కళ్ల ముందు పెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ని ఇంకా భారీగా అద్భుతంగా తీస్తాడనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. గర్భంతో ఉన్న దీపిక పదుకునే సెకండ్ పార్ట్లో మరింత కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఇటీవల నిర్మాత అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 కొంత మేరకు షూటింగ్ జరిపినట్లుగా పేర్కొన్నారు. ప్రభాస్ డేట్లు కుదిరితే ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ చేయబోతున్నట్లుగా ఆయనైతే ప్రకటించారు. కల్కి 2 సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అశ్విని దత్ అయితే తెలియజేశారు. ప్రభాస్ లైనప్లు ఇప్పుడు దాదాపు 5-6 సినిమాలు ఉన్నాయి. ఏది ముందు పూర్తవుతుంది, ఏది ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది, ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది $1 మిలియన్ క్వశ్చనే. ఇది అటు ఆయనతో సినిమాలు చేసే మేకర్స్ కి, ఇటు అభిమానుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్ ఇప్పుడు మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ని మరింత డైలమాలో పడేస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉంది, కానీ వాయిదా పడుతుందని తెలుస్తుంది. మరోవైపు హనురాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ అని, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా రాలేదని దర్శకుడు అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కల్కి 2కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి అలాగే రిలీజ్ డేట్ పై ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే షూటింగ్ చేస్తామన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. ఈ ఏడాది ఎండింగ్ లో షూటింగ్ ని స్టార్ట్ చేసి వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు నాగ్ అశ్విన్. ఇదే ఇప్పుడు క్రేజీగా మారింది. ఓవైపు ప్రభాస్ ఇంకా ది రాజసాబ్ షూటింగ్ పూర్తి చేయలేదు. మరోవైపు ఫౌజీ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అలాగే నెక్స్ట్ స్పిరిట్ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇది కూడా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ లొకేషన్స్ అన్వేషణ కోసం బయలుదేరబోతున్నారట. ఈ 3 సినిమాలు షూటింగ్ పూర్తి కావడానికి మరో ఏడాది 2 ఏళ్లు పట్టేలా ఉంది. దీంతో పాటు సలార్ 2 కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే కల్కి 2 కంటే ముందే సలార్ 2 చేయాల్సి ఉంది. మరి ఇవన్నీ కాదని ప్రభాస్ కల్కి 2లో ఎప్పుడు పాల్గొంటారు, ఎప్పుడు పూర్తవుతుంది, వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ సాధ్యం అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కల్కి కంటే ముందు నాగ్ అశ్విన్ మరో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నటవారసుడు, మోక్షజ్ఞ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణంలో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ మాత్రం ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. కల్కి 2 సినిమానే 2-3 సినిమాల స్థాయిలో ఉంటుంది కనుక మధ్యలో మరో సినిమా చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అదే మాటపై ఉన్నారా అనేది చూడాలి. కల్కి 2 సినిమాకి చాలా గ్యాప్ ఉన్న కారణంగా మోక్షజ్ఞతో స్పీడ్గా ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన సన్నిహితులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన దారి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు అటు డార్లింగ్ ఫ్యాన్స్ ని, ఇటు ఆయనతో సినిమాలు చేసే మేకర్స్ కి ఆశ్చర్యంగా మారింది. మరి డార్లింగ్ ఏం చేస్తారనేది చూడాలి. ఆయన చేతుల్లోనే ఈ సినిమాల ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆయన యాక్టివ్గా వేగంగా షూటింగ్లో పాల్గొంటే త్వరగానే పూర్తవుతాయి. ఆయన డీలే చేస్తే సినిమాలన్నీ డీలే అయిపోతాయి. బట్ గ్యాప్ లేకుండా ఇన్ని మూవీస్లో వర్క్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. మరి కల్కి 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి గాయస్. ఇలాంటి లేటెస్ట్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి మన ఛానల్లో మూవీస్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి గాయస్. సో అందుకోసం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి గాయస్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకైతే కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గాయస్.